Good. Okay. You keep reading books on Indian history. Sure, definitely. Bye. Sir. హలో సార్ ప్రొఫెసర్ రావు మనకి కావాల్సిన ఎవిడెన్స్తో ఇండియాలో దిగాడు. డూ యూ వాంట్ మీ టు ఫాలో హిమ్? No. ఓకే సార్. ఆలస్యం చేయకు సంతనం. అది దేవుని వస్తువు అని తెలిస్తే మనకన్నా ముందుగా కైవసం చేసుకునేది అభీరులు. వాసుదేవా, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం. వయం మాధవాయ మకత్రత నమ వేద నమకి తామ్రమే వేద వయం మాధవాయ మకత్రత. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకముందనాం మృత్యోర్ముక్షయమామృతాత్ స్వాహా. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివాహా. యూట్యూబ్ చూసి కుకింగ్ ఓకే, అలా అని ఆడికాడ ఆపరేషన్ చేసుకోవడం ఏంట్రా? మేయర్ని నా కొడుకు ఆరోగ్యం కోసం హోమం చేయిస్తున్నాను, డిస్టర్బ్ చేయొద్దు. కొడుకు అంటున్నాం, మేయర్వి కొంచెం కామన్ సెన్స్ ఉంటా. అరే, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి వెంటిలేటర్ మీద పెడితే మీరు కట్టెలు కాల్చి కార్బన్ మోనాక్సైడ్ పెంచుతారేంటండి? పోరా. Idiot. Get out. Get out from here. తప్పు చేసింది ఆయనైతే సస్పెండ్ నన్ను చేయడమేంటి మేడం? నువ్వు కొట్టింది మేయర్ని. కొట్టిన తర్వాత తెలుసు మేడం ఆయన మేజర్ అని. మేయర్ మేయర్ సారీ. కార్తిక్, నీ కాంటాక్ట్ తెలుసు కనుక 1 year పడాల్సిన సస్పెన్షన్ ని ప్యానెల్లో ఆర్గ్యూ చేసి 2 weeks కి తెచ్చాను. నీ కోపం నాకు అర్థమవుతుంది కార్తిక్, కానీ నిజానికి అండ్ నిజాయితీకి కూడా కొన్నిసార్లు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇలాంటి టైంలో ఈ కొటేషన్స్ చాలా చిరాగ్గా ఉంటాయి మేడం. థ్యాంక్ యూ. కొంచెం కుదురుగా ఉండొచ్చు కదా, మీరు ఏమైనా చిన్న పిల్లాడనుకుంటున్నారా? నానా, కాలుకేమైంది? బాత్రూంలో జారి పడ్డాన్రా. డాక్టర్ని నేను ఒకటి ఉన్నాను, నాకు చెప్పరా? రే, ఒక ఫోన్ కొట్టొచ్చుగా. నువ్వేంట్రా అంత చిరాగ్గా ఉన్నావు? సస్పెండ్ చేస్తే చిరాగ్గా ఉంటారు కదా. సస్పెండ్ చేశారా? మేయర్ని కొడితే సస్పెండ్ చేస్తారు కదా. మేయర్ని కొట్టావా? ఐసీయూలో హోమం చేస్తే కొడతారు కదా. పాపం హోమం చేస్తే కొడతారా? హోమం చేయడం తప్పు కాదు వదినా, అది హాస్పిటల్లో చేయడం తప్పు. నీకు అసలు అంత కోపం ఎందుకురా? ఆంటీ, మంచి చేయడానికి వచ్చే కోపం మంచిదే కదా. నువ్వు నోర్మై. ఏం శివయ్య, బాగున్నావా? బానే ఉన్నానమ్మా.
మీకు మీ పిల్లలుగా జంగమయ్యే దీవెనలమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. కోర్ సాయిల్ టెస్ట్ అండ్ వాటర్ టెస్ట్ రిజల్ట్స్ ఆర్ అగ్రెసివ్ సార్. మట్టిలో జీవం పోతుంది, నీరు విషం అవుతుంది. దీనివల్ల వచ్చే 5 సంవత్సరాల్లో రాబోయే ప్రకృతి విపత్తులు సగం మానవ జాతిని నాశనం చేస్తాయి. నీ శాస్త్రం చెప్పిన ప్రమాదం జరిగేలా ఉంది. ఇది WHO దృష్టికి వెళ్ళకముందే మనం యాంటీడోట్ కనిపెట్టాలి. అప్పుడే ప్రపంచాన్ని శాసించగలం. Sir, I think I have found something. Yes, dig there. Okay, sir. Careful, careful. Sure, sir. నబీష వరదాకి శాంతి గణేష్ కార్తిక్ చూడు ఇదంతా కాసేపు భయపడకుండా కామ్గా ఉండు ప్లీజ్. అది నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామృతే నమ యాతయిషు శవతమాసవం బహువతేదను. మీ ఇంట్లో వాళ్ళకేమైనా తీర్చని మొక్కులు మిగిలిన్నాయా? ఉంది స్వామి. మా కార్తిక్ 5 సంవత్సరాల క్రితం ప్రమాదంలో ఉన్నాడు. ఆ ప్రమాదం నుంచి బయటపడితే ఆ శ్రీకృష్ణుల వారికి 108 కేజీలు వెన్న ఇస్తానని మొక్కుకున్నాను స్వామి. మొక్కంటే రుణం, శేషం ఉంచకూడదు తల్లి. వీలైనంత త్వరగా ద్వారక వెళ్లి శ్రీకృష్ణుని దర్శనం చేసుకోండి. ద్వారకనా? జరిగిన ఆలస్యానికి పరిష్కారం ఇదేనమ్మా. అలాగే అమ్మా. నువ్వు ఊరికే ఉండరా, నీకేం తెలీదు. మొక్కంటే నమ్మకం. ఇట్స్ ఏ సైకలాజికల్ బూస్టర్. నమ్మితే పిలుపు కనిపిస్తుంది, నమ్మకపోతే పిలిచినా వినిపించదు. ఇక నేనుంటానమ్మా. అలాగే స్వామి. నీకెన్నిసార్లు చెప్పేదిరా నమ్మకాల్ని తక్కువ చేసి మాట్లాడక అని? అమ్మా, నేను ఎవరి నమ్మకాల్ని తక్కువ చేసి మాట్లాడను. అయినా దేవుడు మన మొక్కుంటే సమస్యలు తీరుస్తాడా? ఇదిగో ఇవే చిన్నప్పుడు 10వ తరగతిలో ఎగ్జామ్స్ టైంలో నీకు జాండీస్ వచ్చి సీరియస్ అయిపోయింది. అప్పుడు అయ్యా నేను తిరుపతి వస్తాను అని మొక్కునన్రా, అంతే. నీకు వారంలో జాండీస్ తగ్గిపోయింది తెలుసా? చుట్టూ అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మా ఒరే, నేను అద్భుతం జరిగితే నమ్మలేదు. నేను నమ్ముతున్నాను కాబట్టి అద్భుతం జరిగింది. నేను ద్వారకా వెళ్తున్నాను అంతే. నేను రాలేదు, నా చాలా పనులున్నాయి. సస్పెండ్ అయినోడివి, నీకు పనేంట్రా? అయినా నేను రావట్లేదు. చెక్ హిస్ ఫోన్, చెక్ హిస్ మెసేజెస్, ఎవ్రీథింగ్. నా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ నమ్మాను కదరా ద్రోహి. గెట్ అవుట్, గెట్ అవుట్.
మనమే కాదు, మన ఆశయం కూడా డేంజర్ లో ఉంది. కేదార్, దేవి, లెట్స్ స్ప్లిట్. దైవ కంకణానికి దారి చూపే మొదటి ఆధారాన్ని సంపాదించాను. ఈ యజ్ఞంలో ఆ కృష్ణుడు రాసిన నా పాత్ర ఇంతే. దీనిని ముందుకు తీసుకెళ్లడానికి అతను నిర్ణయించిన వాడు వస్తాడని నమ్మకంతో విరమిస్తున్నాను. అలా 15 ఏళ్లుగా ఆ కృష్ణుడికి సేవ చేసుకుంటూ ఆయన భక్తిలో మునిగి తేలుతున్నాను. భక్త భోషానమా? ఇంత వయసు వచ్చినా ఈ గాడిద గాడికి పెళ్లి కావట్లేదని వాళ్ళ అమ్మ మొక్కని దేవుడు లేడు. చివరికి ద్వారకా పంపిస్తే ఇదిగో ఆఖరికి ఇలా తయారవటం కాదు, అవును మామా, శ్రీకృష్ణుడు భక్తుడు అంటున్నావు, ఒక్క పిల్లడు అవ్వలేదని మరి. కృష్ణుడు అనగానే చీరలు లాగటం, అమ్మాయిలతో పాటలు పాడి పెళ్లిళ్ళు చేసుకోవడం అది కాదు. ఆయన సిద్ధాంతం అనంత జ్ఞానం. ఆ యుగంలోనే చిటికిన వేల మీద గోవర్. అప్పట్లో అప్పుడు ఇంకెన్నాళ్ళు, ఇప్పుడేంటి ఇప్పుడెవరు, అది లెక్క. కృష్ణ కృష్ణ ఆయన మాధవుడు రా. కనిపించేవి మాత్రమే నమ్మే మానవుడిని నేను.